వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక ప్రశ్న అడగదాం అనుకుంటున్నాను. ఫస్ట్ దీని నుంచే స్టార్ట్ చేస్తాను. లగచర్ల కేసులో కుట్రదారు మొత్తం ఈ దాడికి పాల్పడినటువంటి దాంట్లో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసింది కేటీఆర్ అనేటువంటి ఒక మెసేజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ నుంచి గవర్నమెంట్ నుంచి వస్తుంది. మీరే కుట్రదారా? నేను అనేది ఏమంటే అసలు ఈ కుట్ర అనేది ఎక్కడ జరిగింది, ఎక్కడ ఉంది అసలు కుట్ర? స్వయంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారేమో దాడి జరగలేదు, అసలు దాడి అనే పదమే వాడకండి నా ఆయన చెప్తున్నారు. మరి ఇంకోవైపు ఎస్పీ గారేమో దాడి జరిగింది, దాడి వెనుక కుట్ర ఉంది అని చెప్పి మా నరేందర్ రెడ్డి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. నాకు నిజంగా కూడా అర్థం కావట్లేదు, ఈ ప్రభుత్వము సర్కారు నడుపుతున్నదా కాంగ్రెస్ పార్టీ లేదా సర్కస్ నడుపుతా ఉందా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక జిల్లాలో ఇద్దరు కీలక వ్యక్తులు ఉంటారండి, ఇద్దరు టాప్ బాసెస్, ఒకరు ఎస్పీ గారు, ఇంకొకరు కలెక్టర్ గారు. వాళ్ళిద్దరి మధ్యనే సయోధ్య లేకపోతే దాడి జరిగిందని ఒకరు, జరగలేదని ఒకరు చెప్తుంటే ఇక కేసు ఎక్కడిది, కుట్ర ఎక్కడిది, కుట్రదారులు ఎవరు, దాని వెనకాల ఇంకేం చెప్పాలి నేను మీకు? చాలా విజువల్ చూసాం సార్. అక్కడ కలెక్టర్ మీద లేకుంటే రైతులందరూ వాళ్ళు వచ్చేవాళ్ళు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. మీరు కూడా కొంతమందిని మా పార్టీ వాళ్ళని మీరు ఓన్ చేసుకుంటున్నారు. ఎస్, మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు జరిగింది ఏంటి లగచర్లలో? ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. 9 నెలలుగా కొడంగల్లోని ప్రజలు అక్కడ ఫార్మా విలేజ్ పెడతామనే ఒక అర్ధరహితమైన అనాలోచితమైన కేవలం వాళ్ళ అల్లుడు గారికి వాళ్ళ అన్నగారికి మేలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్నాడో దాన్ని వ్యతిరేకిస్తూ 9 నెలలుగా నడుస్తున్నాయి నిరసనలు. 9 నెలల్లో ప్రభుత్వానికి సమయం లేదా? లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే ఆయన బిజీగా ఉండొచ్చు. ఆయన తరపున కలెక్టరో, జిల్లా మంత్రో జూపల్లి కృష్ణారావు గారో, లేదా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారో మాట్లాడాల్సిన బాధ్యత లేదా? వాళ్ళని పిలిచి మీ బాధ ఏంటి, దీనివల్ల ఉనగూరే ప్రయోజనం ఏంది, మీకు జరిగే లాభం ఏంది చెప్పాల్సిన అవసరం లేదా? 10 ఏళ్లుగా ఏకధాటిగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీ మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మా సిటీని ప్రతిపాదిస్తే ప్రజల మనసులో విషం నింపారు. ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషం అని నింపిందే వీళ్ళు. మరి ఇవాళ వాళ్ళు చేసిన ప్రచారం వల్లనే వాళ్ళకే వ్యతిరేక గాలులు వీస్తూ ఉన్నాయి కొడంగల్లో. ఒక్కసారన్నా 9 నెలల్లో ప్రయత్నం చేసింటే ప్రజాభిప్రాయ సేకరణ జరగకముందు, బహిరంగ ఇది సంఘటన జరగకముందు బాగుండేది కదా. ఎవరిని బాధ్యులు ఈరోజు? కుట్ర అని ఎవరన్నా అంటే నేను అనేది ఒకటే, నాకైతే స్పష్టంగా కనబడుతుంది ఒకటే, ఇవాళ అక్కడ ఏదో కొంత రాజకీయ ప్రేరేపిత సంఘటన జరిగిందని చెప్పి కొంతమందిని దోషులుగా పెట్టి సామాన్య బీద గిరిజన రైతులను బెదిరించి వాళ్ళ భూములు లాక్కునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాజకీయ ప్రేరేపిత ఘటన అది మీరు ఒప్పుకుంటారు? నేను అదే చెప్తున్నా, రాజకీయ ప్రేరేపిత ఘటనగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. నేను మళ్ళీ ఒకటి అడుగుతా ఉన్నా బ్రదర్, ఇవాళ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయింది. ఎక్కడన్నా ఏదైనా ప్రజాస్వామిక దేశంలో, ప్రజాస్వామిక ప్రభుత్వంలో 11 నెలల తర్వాత గవర్నమెంట్ మీద ఇంత నిరసన, ఇంత తీవ్రంగా వెల్లువెత్తడం మీరు చూసారా? అశోక్ నగర్లో నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు మరొక వైపు, గురుకులాల్లో విద్యార్థులు, రాష్ట్రమంతటా రైతులు, ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతుంటే అదేదో మ్యానుఫ్యాక్చర్డ్ డిసెంట్, ఇదేదో కొంతమంది మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీ పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి ఆ ఘటన కంటే ముందు అక్కడికి వెళ్ళి ఏ స్థాయికైనా మీరు వెళ్ళండి అని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, ప్రతి దగ్గర కూడా. నేను మళ్ళా అడుగుతా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, మేము ప్రధాన ప్రతిపక్షం, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి అక్కడ మొన్నటిదాకా శాసనసభ్యుడు, ఇదే రేవంత్ రెడ్డిని ఓడగొట్టి 2018 నుంచి 23 దాకా అక్కడ ప్రాతినిధ్యం వహించిన నాయకుడు. ఆయన అల్లటప్ప నాయకుడు కాదు, నిన్న మొన్నటిదాకా అక్కడ ఎమ్మెల్యే. ఆయన దగ్గరికి రారా ప్రజలు, చెప్పుకోరా మా భూములు గుంజుకుంటున్నారు, తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు, తంతా అంటున్నాడు. ఇంకో ఆడియో మీరు అన్నారు కదా, సోషల్ మీడియాలోనే ఉంది ఆడియో, వినండి, ప్లే చేయండి. సాక్షిలో ఏమన్నాడు తిరుపతి రెడ్డి? తన్ని తీసుకుంటాం భూములు అన్నాడు, ఎవరు అడ్డం వచ్చినా తొక్కేస్తా అన్నాడు. ఎవరండి తిరుపతి రెడ్డి? ఆయన వార్డు మెంబరా, సర్పంచా, ఎంపీటీసీయా, ఎంపీపీయా, జెడ్పీటీసీయా, మున్సిపల్ చైర్మన్? ఎవరు? ముఖ్యమంత్రి అన్న అయితే లాక్కుంటారా భూములు? అది కూడా ఎవరి అండి? 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే పేద గిరిజనుల. ఎందుకోసం తీసుకుంటుండో చెప్పరు, ఏం చేస్తారో చెప్పరు. మేము భూములు గుంజుకుంటాం, మాకు ఇవ్వాలి. ఎందుకు ఊకోవాలి ప్రజలు? డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా నిరసన చెప్పే హక్కు ప్రజలకు ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలకు మాకు రాలేదా? మేము 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ మేము చేయలేదా? ముచ్చర్లలో ఫార్మాసిటీ కడుతున్నప్పుడు వంశీచంద్రెడ్డి గారు వచ్చి మాట్లాడలేదా? కోదండరెడ్డి గారు వచ్చి స్పీచ్ చేయలేదా? వద్దని చెప్పలేదా? కాళేశ్వరం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు శ్రీధర్ బాబు గారు రాలేదా? ఎన్ని చోట్ల రాలేదు? సో నేనేమంటున్నా అంటే ప్రభుత్వం నడిపే వాళ్ళకి సంయమనం ఉండాలి. కానీ మీరు ఆ రోజు కంటిన్యూస్గా నరేందర్ రెడ్డితో టచ్లో ఉన్నారు, మీ ఇన్స్ట్రక్షన్స్ మీద ఇది జరిగింది. నేను ఇన్వెస్టిగేషన్ పార్ట్ చెప్తున్నాను సార్, వాళ్ళు చెప్పండి. నేనేమంటున్నా, పోలీసులు ఎట్లా తయారైనంటే ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ ఆర్మీలాగా తయారయ్యారు రేవంత్ రెడ్డికి. ఆయన ఏం చెప్తే రాస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మా నరేందర్ రెడ్డి గారు కన్ఫెషన్ ఇచ్చారా?
మా నరేందర్ రెడ్డి గారు చెప్పారా? ఏది పడితే అది రాసుకున్నారు రిమాండ్ రిపోర్ట్లో. నేను అడుగుతా ఉన్నా, చేయండి, చెప్పండి. నేను నిజంగానే ఫోన్ చేసినట్టు రుజువు చేయండి. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా, మా నరేందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేస్తే మా కాన్స్టిట్యున్సీలో ఏదైనా సంఘటన జరిగిందని తప్పెట్లవుతుందండి? అంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, ఆయన నాకు కాకపోతే ఇంకెవడికి చెప్పుకుంటాడు? ఆయన నాకు ఫోన్ చేస్తే తప్ప. ప్లస్ మా సురేష్, ఆయన కూడా మా పార్టీ నాయకుడే, ఆయన ఒకసారి కాకపోతే 10 సార్లు చేస్తాడు. తప్పేందండి? ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. రిలీజ్ చేయమనండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత చెత్త ప్రభుత్వం అంటే, అవసరమైతే డీప్ ఫేక్ ఆడియోలు వీడియోలు కూడా రిలీజ్ చేస్తారని నేను ముందే చెప్తున్నా. ఫేక్వి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. ఎవరు రెచ్చగొట్టినరు, ఎవడు కుట్రదారుడు? నీ తిరుపతి రెడ్డి మీద ఫస్ట్ కేసు పెట్టాలా? గిరిజన రైతులను ఇన్సల్ట్ చేసినందుకు, బెదిరించినందుకు, తంతా అన్నందుకు నీ మీద SC ST కేసు పెట్టాలా? రేవంత్ రెడ్డి మీద పెట్టాలా కేసు? మూర్ఖంగా సొంత కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజల ఆవేదన అర్థం చేసుకున్నందుకు, బలవంతంగా ఫార్మా విలేజ్ అనే ఓ దిక్కుమాలిన కాన్సెప్ట్ వాళ్ళ మీద రుద్దుతున్నందుకు. ఫార్మా సిటీ అని మేము ఉత్తగానే పెట్టలేదు బ్రదర్, చాలా ఆలోచించి చైనా లాంటి దేశాలతో పోటీ పడాలి లైఫ్ సైన్సెస్ సెక్టర్లో, ఫార్మాస్యూటికల్ రంగంలో. అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉండాలి. ఒక చోట పెడితే, ఒక సమూహంగా పెడితే కామన్ ఫెసిలిటీస్ పెట్టచ్చు. కామన్ కూలింగు, హీటింగు, గ్యాసు, అదేవిధంగా ఎఫ్లూయెంట్ డిశ్చార్జెస్, ట్రీట్మెంటు, ఇవన్నిటి వల్ల ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రపంచ మార్కెట్లో పోటీ పడే అవకాశం పెరుగుతుందని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ మేము పెట్టాలనుకున్నాం హైదరాబాద్ ఫార్మసీ. 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాలు సేకరించాం. ఇలా భూముల మీద రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు. 4th సిటీ, 5th సిటీ, ఫ్యూచర్ సిటీ. ఉన్న సిటీకే దిక్కులేదు. నీ ఫ్యూచర్ సిటీ ఎక్కడిది, నీ 4th సిటీ ఎక్కడిది?